పేరు? నా పేరు సయ్యద్ జుబేర్ అండి. ఓకే. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలుస్తారంటారా? తప్పకుండా గెలుస్తారు. భారీ మెజారిటీతో గెలుస్తారు. నమ్మకం ఏంటి? ఎందుకు గెలుస్తారు? దానికి కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నవీన్ అన్న లోకల్గా పుట్టి పెరిగిన మనిషి, లోకల్ అది ఉంటుంది ఒకటి సెంటిమెంట్. దాని తర్వాత ఇప్పుడు లోకల్ మనుషులకి తెలుసు, ప్రజల గురించి తెలుసు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసు, దానికి ఎట్లా సొల్యూషన్ ఎట్లా తీయాలో తెలుసు. దాంతోపాటు సోషల్ సర్వీస్ దాదాపు 10 years నుంచి చేస్తారు. 2 times పోటీ చేసిరు. అన్ని కమ్యూనిటీల తరఫున ఆయనకి లైక్ చేస్తారు. అయితే నో డౌట్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో మాగంటి సునీత గారు కూడా ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ చేస్తున్నారు. అయితే ఆవిడకి రెస్పాన్స్ బాగా వస్తుంది అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఒక మాట అడుగుతానండి. 10 years బాగా డెవలప్మెంట్ పబ్లిక్లో ఉన్న మనిషికి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఇంటింటికి పోయి ప్రచారం చేసే అవసరం పడుతుందా? అంతా కాన్ఫిడెంట్, అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత పడుతుందంటే ఎక్కడైనా ఒక చోట ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా. సోషల్ మీడియా మీద ఎలక్షన్స్ నడవవు. సోషల్ మీడియా మీద వీళ్ళు తప్పుడు ప్రచారం చేసే వీళ్ళకి అలవాటే. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 8 years నుంచి వీళ్ళు ఒక సోషల్ మీడియా హబ్ తయారు చేసి అక్కడ నుంచి ఫేక్ న్యూస్ సప్లై చేస్తారు. సర్క్యులేట్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ కమిటీ లెవెల్ సమావేశంలో అయితే కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు, ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చారు, ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? సుమన్ ఠాకూర్ అండి. ఓకే. ఏంటి మీ డిజిగ్నేషన్? నేను యూసుఫ్గూడ డివిజన్ మహిళా అధ్యక్షురాలు. ఓకే. అయితే మీకు పార్టీ పెద్దలు ఇచ్చిన ఏం చెప్పారు, ఎలా వెళ్ళమని చెప్పారు, ప్రజల్లోకి ఏమైనా చెప్పారా? చెప్పారండి. ప్రజలకి ఏ అవసరం ఉన్నదో, ఏ అవసరం లేదో, ఎలా ఇబ్బందులు పడుతున్నారా, మళ్ళీ బాగున్నారా, అవి అన్నీ వీధికి వెళ్ళి కనుక్కొని వాళ్ళకి మన అందుబాటులో ఉండేటట్లు, వాళ్ళ సమస్యలు తీర్చినట్లు చూసుకోవడమని చెప్పారు. ఓకే. అయితే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? కంప్లైంట్స్ అంటే అండి, మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి మనం వీధికి వెళ్ళినా నాలా ఇష్యూ, కృష్ణానగర్ సి అండ్ బి బ్లాక్లో నాలా ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అండి. ఈ నాలా ఇష్యూ మనం తీర్చేసినాం అనుకోండి, మనకి డోర్ టు డోర్ సర్వే చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు లేని పని మనం చేస్తే 100% మనం గెలుస్తామండి. ఓకే. అయితే ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు? నవీన్ అన్న గారికి మెజారిటీ అది లెక్కలేనిది మేడం, చెప్పలేము. కానీ భారీ మెజారిటీతోని గెలిపిస్తామని ఇది మాత్రం హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జై నవీన్ అన్న. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సమరం అయితే మొదలైపోయిందనే చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్లో సభ్యులకైతే ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి అనేది అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ సభలో అసలు ఏం చెప్పారు, ఎలాంటి విషయాలు చెప్పారు అనేది తెలుసుకుందాం. ఇక్కడ మహిళలు ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి, మీ పేరు? భవానీ అండి నా పేరు. ఓకే. మీ డిజిగ్నేషన్? మా గత 30 సంవత్సరాల నుంచి వయసు ఉన్న కాడి నుంచి నేను ఉన్నాను ఇక్కడ. నేను కాకపోతే ఏంటంటే 30 ఏళ్ళ నుంచి నేను కూడా ఇక్కడే టీంలో ఉన్నాను. ఏ పార్టీకి నేను మారలేదు. ఈరోజు నవీన్ అన్నకు సీట్ వచ్చిందని చెప్పనేసి చాలా సంతోషంగా ఉంది. అదిగాక యూసుఫ్గూడ బస్తీ మాకు ఇక్కడ అనేది చాలా ఇప్పటి నుంచో నవీన్ అన్న అంటే చాలా అందరికీ అభిమానంగా ఉంది. అభిమానం కూడా మేము కూడా అదే విధంగా ఉన్నాము. ఆయన్ని గెలిపించుకోవాలని చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు ఇంత తృప్తి పడుతున్నామంటే గెలిచినాక ఇంకెంత ఇదిగా ఉంటుందని మేమందరూ సంతోషంగా ఆలోచిస్తున్నాము. కానీ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అయితే ఈ బూత్ కమిటీ సభలో మీకు ఏం చెప్పారు, మీ నాయకులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు? ఏ విధంగా వెళ్ళాలంటే అందరినీ మంచితనంగా అన్ని ఏ టీంలు అయితే ఇచ్చారో ఆ టీంలన్నీ కలుపుకొని చెప్పుకుంటా అందరినీ ఐకమత్యం చేసుకుంటా మంచితనంగా మాట్లాడుకుంటానే ఇప్పుడు బస్సులు ఫ్రీగా పెట్టిండ్రు, సన్న బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు రోడ్లు మొన్నటిదాకా రోడ్లు అంటే మమ్మల్ని ఒకరు అడిగారు, ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఉండి, అమ్మ మీ కాంగ్రెస్ వచ్చింది కదా మీరు ఎందుకు రోడ్లు వేపిస్తలేరు, మీరు రోడ్లు వేపించంటే నేనేమన్నానంటే చూడండి టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాల నుంచి ఎందుకే రోడ్లు వేయలేదు, మరి ఇప్పుడు మా కాంగ్రెస్ వచ్చినాక మీరు వేయించరా అని మీరు అడుగుతున్నారు. కరెక్టే, మా కాంగ్రెస్ వచ్చినా మేము పనులు చేస్తున్నాము, చేపిస్తున్నాము కూడా అవుతున్నాయి. కానీ మీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారని ఒకరోజు నేను అడిగినందుకు అట్లని కాదు మా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదని కూడా వాళ్ళ నోటుకుని వాళ్ళే చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి దానికి ఇప్పుడు ఈరోజు మా కాంగ్రెస్ వచ్చిందని మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా నవీనానికి సీట్ ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉన్నాం. గెలిపించుకొని అందరూ పొందుతామని సంతోషపడతాం. ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు నవీన్ యాదవ్? ఇప్పుడు ప్రజలంతా ఆయన పక్క ఉన్నారు కాబట్టి, ఆయన గుండెల్లో ఉన్నారు కాబట్టి అందరూ నవీనానా అనేసి అనుకుంటున్నారు. గెలిపిస్తారు. జై కాంగ్రెస్ అని.